వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికా రక్షణ రంగానికి దెబ్బ మీద దెబ్బ పడింది. B-52 బాంబర్ విమానం క్రాష్ అయింది. అప్పట్లో అమెరికా ఒక బ్లఫ్ మాస్టర్ లా ఏ దేశం పేరు చెప్పకుండా కొన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయని ప్రకటించింది. కానీ మన దేశ విపక్షాలు మాత్రం దాన్ని వెంటనే రఫేల్ విమానాలకు ముడిపెట్టేశాయి. ఆపరేషన్ సింధూర్ సాధించిన అద్భుత విజయాన్ని పక్కన పెట్టి ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయి అనే ప్రశ్ననే పెద్ద ఇష్యూ చేయాలని చూశాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు అమెరికాకు చెందిన అధునాతన B-52 యుద్ధ విమానం మళ్ళీ క్రాష్ అయింది. ఇప్పుడు యుద్ధం ముగిసి అందరూ వెనక్కి తగ్గారు కాబట్టి ఈ ప్రమాదాన్ని ఎవరు పెద్దగా లెక్క చేయకపోవచ్చు. కానీ నిజం ఏంటంటే గత కొన్ని నెలల్లోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకొని అమెరికాకు చెందిన 60కి పైగా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా ఏవియేషన్ రంగానికి ఇది నిజంగా చాలా గడ్డు కాలం అనే చెప్పొచ్చు. ఇది ఎంతో విచారకరం. దీంతో భారత సత్తా, అమెరికా తుస్సు రెండు కూడా తెలిసిపోయాయి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చా. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.